హాయ్ హలో అండి. ఆణిముత్యాలు చెప్పుకుందామండి. నువ్వు అనుకోవాలి కానీ నిన్ను పడగొట్టే కష్టం సైతం నిన్ను నిలబెట్టే సాధనమవుతుంది. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది. శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. ప్రయత్నించేవాడికి ఏదీ కష్టం కాదు. ప్రయత్నిస్తే కానీ ఎవరి అదృష్టం వారికి తెలీదు. నీ విజయాన్ని నీకంటే చిన్నవాళ్లతో పంచుకో. వాళ్ళు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తారు. నీ ఓటమిని నీకంటే పెద్దవాళ్లతో పంచుకో. ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్ళు నేర్పిస్తారు. సహనం అనేది చేదుగా ఉండే చెట్టు, కానీ తీయని పండ్లను ఇస్తుంది. సహనానికి ఫలితం శాతం, తొందరపాటుకు ఫలితం పశ్చాత్తాపం. సహనం, తొందరపాటు అనేవి పరస్పర వ్యతిరేకమైనవి. సహనం మనల్ని మానసికంగా బలవంతులుగా చేస్తుంది. తొందరపాటు బలవంతంగా మనకు మతిస్థిమితం లేకుండా చేస్తుంది. మన అసహనాన్ని మనలోని ఎక్కువసేపు దాచుకోగలిగే కళే సహనం. అంటే కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళకంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని అనుబంధాలు కూడా అంతే. మన జీవితంలో మనకేదీ నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. ఇదండి వీడియో. నచ్చిందండి? సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ ఆల్. నచ్చితే లైక్ చేయండి.